హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మేము రీసెంట్‌గా శ్రీకాళహస్తిని విజిట్ చేశామండి. సో, ఆ టెంపుల్‌కెళ్ళినప్పుడు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. సహస్రలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది దగ్గరలో. చాలా బాగుంటుంది. ఒక్కసారి వీలుంటే విజిట్ చేయమని. మేము సరేననేసి స్టార్ట్ అయ్యాము ఉదయం 8:30కి. శ్రీకాళహస్తి బ్యాక్ సైడ్ నుంచే మనకు రోడ్డు ఉంటుందండి. చాలా బాగుంటుంది. సో, ఆ చెట్లు, ఆ పక్కనే కొండలు చూసారు గదా! ఆ కొండ కిందనే అలాగా మనం వస్తా ఉంటే ఒక 4 కిలోమీటర్స్ మనకనే ఈ ప్రకృతి మధ్యలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఫ్యామిలీతో చాలా బాగుంటుంది ఈ ట్రిప్పు. సో, చూసారు గదా! మనకి తోరణం కనిపించింది కదండీ! ఆలయం ఒక తోరణం ఇది. సో, ఆ తోరణం వచ్చిందంటేనే మనం టెంపుల్‌కి చాలా దగ్గరకొచ్చినట్లండి. సో, ఈ తోరణం లోపలికి ఎంటర్ అయ్యామంటే ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే మనము ఆ హిల్ దగ్గరికి చేరుకుంటాము. చూసారు కదా! ఇది కొండ దిగువ భాగము. సో, ఇక్కడితో కార్లు అవన్నీ ఆగిపోతాయండి. ఇక్కడి నుంచి మనం మెట్ల మార్గం ద్వారానే నడిచెళ్ళాలి. సో, మేము కూడా కారుని అలా పార్క్ చేసుకొని కింద వ్యూని చూసాము. అంటే కొండ కింద చాలా బాగుంది. సో, చూసారు కదా! మా పిల్లకాయలు అసలు వెయిట్ చేయలేకపోతున్నారు. వాళ్ళు పరిగిస్తా ఉన్నారు స్టార్ట్ అయ్యి. సో, అలాగా మేము ఇంకా మెట్లు ఎక్కడానికి స్టార్ట్ చేసాము. కాకపోతే పెద్దవాళ్ళు వాళ్ళు దీన్ని కొంచెం ఎక్కలేరండి. ఎందుకంటే దాదాపుగా 150 మెట్లు దాకా ఉంటాయండి కొండపైకి. సో, మేము ప్రయాణించేటప్పుడే పిల్లలు చూసారు కదా! చాలా చోట్ల మేము ఆగి, ఆగి రెస్ట్ తీసుకుంటా ప్రయాణించామండి. చూసారు కదా! ఇది పైనుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. పైనుంచి మేము మొత్తం శ్రీకాళహస్తి, ఆ నది, ఆ కొండలు అవంతా కూడా చాలా బాగా వచ్చాయండి. మనం కొండపైకి చేరుకున్న తర్వాత మనకి చిన్న ఒక టెంపుల్ లాగా ఉంటుందండి. కాకపోతే అందులో ఏమీ ఉండదు. సో, అది చేరుకున్నామంటే కొండపైకి చేరుకున్నట్టు. అక్కడి నుంచి మళ్ళీ కొండ దిగువ భాగానికి దిగాలండి. బ్యాక్ సైడు. అక్కడ ఒక 50 స్టెప్పుల దాకా ఉంటాయి. ఆ 50 మెట్లు మనం కిందకి దిగామంటే చూడండి. ఇక్కడ చూస్తే మేము దిగుతున్నాం కదండీ! అలాగ మనం చెట్ల లోపలికెళ్తాము. ఇక్కడి నుంచి మనం ప్రకృతిలో కలిసిపోతామండి. చాలా బాగుంటుంది. మా పిల్లకాయలైతే ఎక్సైట్‌మెంట్ చిన్న ఎక్సైట్‌మెంట్ కాదు వాళ్ళది. మేమిక్కడ లోకల్‌గా ఒక అతను అక్కడుంటే ఆయన్ని గైడ్‌గా తీసుకున్నామండి. సో, ఆయన మనల్ని తీసుకొని ఎళ్తా ఉన్నాడు. మేము చూసారు కదండీ! చుట్టుపక్కలంతా ఎంత అడవి ప్రాంతమో. కాకపోతే ఫ్యామిలీగా ఎళ్తే చాలా బాగుంటుందండి. సింగిల్‌గా ఎళ్ళొద్దు ఎవరు. అలాగా అడవిలోకి మనం ఒక కిలోమీటర్ నడిచినట్లయితే లోపలికి మనకి గుడి మార్గం కనిపిస్తుందండి. ఇప్పుడు వెళ్తా ఉంటారు కదా! పూజారి వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఇది గుడి మార్గం. సో, ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే గుడికి దగ్గరగానే ఒక చిన్న సెలయేరులాగా పారుతా ఉంటదండి. చిన్న పాయ. ఎండాకాలం కాబట్టి పెద్దగా నీళ్లు లేవు. వానాకాలం అయితే అంటే కార్తీక మాసం ఆ టైంలో అయితే చాలా నీళ్లు ఉంటాయని చెప్తా అన్నారు. ఇక్కడే మనం చూడొచ్చు శివలింగాలు మరియు ఇతర దేవతామూర్తులు, నాగప్రతిమలు అన్నీ ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇదిగోండి మనము కావాలంటే ఆ నీళ్ళతో ఇక్కడ అభిషేకం కూడా చేయొచ్చు శివయ్యకి. ఇక్కడే కొండపైన శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, శూర్పణఖ వాళ్ళ ఇమేజ్‌లు కూడా చెక్కుంటారండి. ఇది చూసారు కదా! ఈ టెంపులు. ఇది సప్తఋషుల టెంపుల్ అండి. ఈ సప్తఋషుల టెంపుల్ ఇక్కడ వాళ్ళు ధ్యానం చేశారని చెప్తారు. సప్తఋషుల టెంపుల్ కాడి నుంచి ఒక 500 మీటర్స్ మళ్ళీ లోపలికి వెళ్తే అక్కడ మనకి సహస్రలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. ఇంకా మెట్లు అవన్నీ కట్టలేదు అక్కడికి. సో, చూడండి ఫ్రెండ్స్ ఇది సహస్రలింగేశ్వర స్వామి గుడి. లోపల మూర్తినైతే మేము వీడియో తీయలేదండి. వ్యూ ఎంత బాగుందో. మేము చాలా అలసిపోయాం అక్కడికి వచ్చేలకే. అందుకని అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నామండి. చుట్టుపక్కలంతా అడవేనండి. పూజారి కూడా మనకి 10 గంటలకి ఎప్పుడో వస్తారంట. సో, మేము ముందుగానే వెళ్ళాము కాబట్టి ఎవరు లేరు. చూడండి ఇక్కడ ధ్యానం చేసిన ఋషి ఆ మూర్తి యొక్క శిల్పాన్ని కూడా చెక్కి ఇక్కడ శివలింగం రూపంలోనే ప్రతిష్ఠించున్నారు. ఇదిగో చూడండి చుట్టుపక్కలంతా అడవే ఫ్రెండ్స్. దూరంగా మనకు కనిపిస్తుంది కదా! ఇంతకుముందు చూసినటువంటి ఆ చిన్న ఆశ్రమం అది. అక్కడికే మనం ఇందాక వీడియో తీసాము. చుట్టుపక్కలంతా అడవే ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. మేము కొంచెం సేపు తర్వాత ఈ సెలయేరు దగ్గరికి వచ్చి అలా సేద తీరామన్నమాట. అక్కడ కూర్చున్నాం ఆ పాయ దగ్గర. అలాగా చూడండి వానాకాలంలో అయితే ఈ నీళ్లు బాగా పారుతాయని చెప్తా ఉన్నారు. అది ఫ్రెండ్స్ ఈ టూర్ అంతాను.
ఎంజాయ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.